వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం చీపురు వలస గ్రామం నుండి పారమ్మకొండకు 1.60 కోట్ల నిధులతో పారమ్మకొండ రోడ్డు శంకుస్థాపన చేశారు మంత్రి సంధ్యారాణి. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం మాటలకి పరిమితమైంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నెల రోజుల్లోనే పారమ్మకొండకు రోడ్డు మంజూరు చేశాం. త్వరలోనే పాచిపెంట, సాలూరు, మక్కువ, మెంటాడ గిరిజన మండలాలకు అన్నా క్యాంటీన్లు మంజూరు చేస్తామన్నారు. అతి త్వరలోనే పాచిపెంట మండలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చరణం సుతార జయ నమః. మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతి, మహాత్రిపుర సుందరి దేవి మహాపార్వతీ. పాచిపెంటల మండలం నుంచి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు మనం ఎప్పటి నుంచో పారమ్మ తల్లికి ఆ కొండకి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కరెక్ట్ గా మనకి శివరాత్రి వచ్చేటప్పటికి కొంచెం రోడ్లు కొద్దిగా తడి ఆరిపోయి ఉంటాయి, కానీ అదే ఈ టైంలో శివరాత్రి అయితే మనం వెళ్ళడానికి పరిస్థితే లేదు వర్షాకాలంలో. కానీ ఆ ఫిబ్రవరి నెల కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాం. అది కూడా చాలా ఇబ్బందుల మీద వెళ్ళగలుగుతున్నాం. ఈ విషయం మీదే మనం చాలా సంవత్సరాలుగా ఇది అనుకుంటే ఆ తల్లి దయ వల్ల ఆ అదృష్టం మనకి దక్కింది. కాబట్టి మనం 1,60,00,000తో పారమ్మ తల్లి కొండకి రహదారి సౌకర్యం కల్పించుకున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ రహదారి అనగానే మాకు గ్రామ దేవతలు చాలా ముఖ్యం సార్. ఎందుకంటే మన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు కానీ బీసీలకు కానీ ఏంటంటే గ్రామ దేవతలు చాలా ముఖ్యం. గ్రామ దేవతల పండగలు ముఖ్యం. గ్రామ దేవతలతో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యం. ఇవి మనం ముఖ్యమంత్రి గారికి చెప్పగానే ఖచ్చితంగా ఈ రోడ్డును శాంక్షన్ చేస్తాము అని మొట్టమొదటిసారి కొబ్బరికాయ ఇక్కడే కొట్టాలని నేను అనుకున్నాను. అయితే నిన్న మనం అది అన్నా క్యాంటీన్ కూడా అన్నపూర్ణాదేవి కాబట్టి అది ముందు రోజు పెట్టాం, కానీ లేకపోతే ముందు రోజుదే అనుకున్నాం ఒక అన్నం పెట్టే స్థలం అని అన్నా క్యాంటీన్ అక్కడ ముందు శంకుస్థాపన చేసి ఆ తర్వాత పారమ్మ తల్లిదే ముందు శంకుస్థాపన చేయాలన్న ఆలోచనతో మొదటి నుంచి ఉన్నాం. అయితే ఆ తల్లి దయ వల్ల రోడ్డు చక్కగా అయిపోయింది. వర్గంలో ఉంది. ప్రతి దగ్గర కూడా దాదాపు ఒక 20 కోట్ల వరకు వర్కులు పెట్టాం. అందులో ఒక 12-11 కోట్ల వరకు వచ్చే అవకాశం అయితే మనకు ఉంది. ఖచ్చితంగా ఈ రోజు రేపా వస్తున్నాయి. అవి కూడా మనం చేసి పెడతామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఫోన్ అయితే వచ్చింది, కన్ఫర్మ్ వస్తే మీకు అందరికీ చెప్దామని చూస్తున్నాము.